ఈ రెగ్యులర్గా స్టేటస్ చూసే వాళ్ళలో నా స్టూడెంట్స్ కూడా ఉంటారండి. కొంతమంది క్లోజ్గా ఉంటారు, వాళ్ళ నెంబర్సే నా దగ్గర ఉంటాయి. వేణు అని ఒక స్టూడెంట్ నా స్టేటస్ చూస్తూ ఉంటాడనమాట. ఆ స్టూడెంట్ ఏమడిగాడంటే, ఏంటి సార్ మీరు అసలు రియల్ ఎస్టేట్ అంటే మీకు మొదటి నుండి చాలా ఇయర్స్ నుండి తెలుసు, కాకపోతే రియల్ ఎస్టేట్ అంటే మీరు ఎప్పుడు టచ్ చేయలేదు అని చెప్పి అన్నాడు అనమాట. నాకు ఫోన్ చేసి అడిగాడు. అయితే నేనన్నాను ఏంటంటే, చూడు వేణు, నేను నమ్మను అని అంటే దేన్ని నమ్మను అంటే, నిజంగా లేకపోతే నేను నమ్మను. అంటే నేను నమ్మేది నిజాన్ని, నేను ఇష్టపడేది నిజాన్ని. రియల్ ఎస్టేట్లో చాలా వరకు అబద్ధాలు ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు నాతో. ఈ మాట ఎవరు కాదనలేరు, ఎందుకంటే నేను పర్సనల్గా చూశాను. అయితే ఇందులో మాత్రం జేఎస్ఆర్ సన్ సిటీ అని, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అని నేను ఏదైతే జాయిన్ అయ్యానో అందులో వాస్తవం ఉంది. ఆ అబ్బాయి అన్న దాంట్లో వాస్తవం ఉందండి. ఎందుకంటే జాబ్ నేను నమ్మను అన్నాను, కాకపోతే ఇందులో నమ్మకం ఉంది కాబట్టి, ఇది కరెక్ట్ కాబట్టి నమ్మాను. మనము చెడుని నమ్మడము తప్పే, మంచి నమ్మకపోవడము తప్పే, అలా చెప్పాను. అలాగే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా సార్, మరి మీరు చాలామందికి జీవనోపాధిని కల్పిస్తా అంటున్నారు అంటే, అవును, మరి జాబ్ సాటిస్ఫాక్షన్ చాలామందికి లేదు. నిజానికి ఆ అబ్బాయి కూడా జాబ్ చేస్తాడు, ఆ అబ్బాయి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అయితే ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు ఇన్కమ్ కూడా ఉండాలి. జాబ్స్ అనేది రియల్ ఎస్టేట్లో లేకపోయినా ఇన్కమ్ సోర్స్ మాత్రం ఉంటుంది. అదే నేను చెప్పాను అనమాట. ఇన్కమ్ సోర్స్ కల్పించాలి అన్నది నా మెయిన్ ఎయిమ్. యాక్చువల్గా ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ ఇవ్వాలి అన్నది. తర్వాత ఏంటంటే చాలామందికి జాబ్స్ కల్పించాలి అన్నది నా మెయిన్ ఎయిమ్ అనమాట. అది చేస్తాను కూడా తప్పకుండా.